పోన్లేండి సార్, మీరు మాత్రం చక్కగా డ్యూటీ చేశారు, ఆన్ ద స్క్రీన్ కానీ ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ కానీ. సార్ ఈ ప్రమోషన్స్ అనే ఈ ఎంటైర్ ప్రక్రియని ఏ మిజైల్తో పోలుస్తారు సార్? అతి కష్టంగా మీరు కూర్చొని అట్లా మాట్లాడుతుంటే ఒక బాంబు మీద కూర్చున్నట్టు ఉంటుందా, లేకపోతే చాలా పెద్ద మెజైల్ అండి ఇది. హిరోషిమా నాగసాకి బాంబుతో పోలుస్తాను. చాలా కష్టమైన, చాలా ఇబ్బంది. అంటే ప్రమోషన్ చేసినంతసేపు నిజంగానే ఒక మెజైల్ మీద కూర్చున్నట్టే ఉంటుంది నాకు. బట్ ఈరోజు కొంచెం కంఫర్టబుల్గా ఉంది మీతో చేయటం. ఆయన నోటి నుంచి కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇట్లాంటివి రాసుకోర్రా మీరు, ఇట్లాంటివి హైలైట్ చేయరు, ఏ పాటకి తిట్టడం తప్పితే. చచ్చా, థ్యాంక్ యూ సార్. జై జయంతిగా ఒక్క మాట చెప్తున్నాను సార్, ఇప్పటికైతే ఇక్కడ ఈ సార్ కథని మీరు అల్లూరిగా తీశారు సార్. సినిమాకి ఆ టైటిల్ అల్లూరి అని ఎట్లా పెట్టారు సార్? అతని పేరు అల్లూరి సీతారామరాజు, సో దీన్ని అల్లూరి అని పెట్టాము. మీకు మనసుకి నచ్చిన డైలాగ్ సార్, అంటే అది ఇంటికి వచ్చిన తర్వాత కూడా గుర్తుండిపోతుంది. సినిమాలో డైలాగ్స్ చాలా ఉంటాయి. ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ మంచి మంచి డైలాగ్సే. ఎక్కువ అడుగుతారనమాట, భయపడవా ఏంటి నువ్వు అంటే, అప్పుడు రామరాజు చెప్పే ఆన్సర్ ఏంటంటే, భయం అంటే నాకు చిరాకు సార్ అంటాడు. అది చాలా ఇష్టం అనమాట. అంటే భయపడ్డన్నట్టు క్యారెక్టర్ కనిపిస్తుంది అనమాట ఆ డైలాగ్లో.